వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, మనము టీఎస్ టెట్కి సంబంధించి మ్యాథ్స్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటున్నాం కదా. సో 30th మార్నింగ్ సెషన్ కంప్లీట్ అయింది. 4 వీడియోస్ వచ్చాయి. చూడండి, ఇప్పుడు 30th ఆఫ్టర్నూన్ పార్ట్ చూద్దాం. పార్ట్ 5 చూడండి. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2లో అడిగిన బిట్స్ చూడండి. క్రింది సంఖ్యలను అవరోహణ క్రమంలో అమర్చండి. అవరోహణ క్రమం అంటే ఎక్కువ టు తక్కువ, ఎక్కువ నుంచి తక్కువకి అమర్చాలి. సో వీటిలో ఏది ఎక్కువగా ఉంది చూడండి. 12, 3, 33, 25. సో 33 హైయెస్ట్ కదా. సో ఫస్ట్ 1 నెక్స్ట్ 25 నెక్స్ట్ 12 నెక్స్ట్ 3. ఇది అవరోహణ క్రమం అన్నమాట, ఎక్కువ నుంచి తక్కువకి. అలాగే నెక్స్ట్ చూడండి, 1 లీటర్లో 50 ml భాగము. సో 50 ml యొక్క భాగం, 1 లీటర్ అంటే ఎన్ని ml? 1000 ml కదా. 1 లీటర్ అంటే 1000 ml. ml క్యాన్సిల్ అయిపోతుంది. 0 0 క్యాన్సల్. సో 0 0 క్యాన్సల్. 5 1s are 5, 5 2s are 10, 20. సో 1/20, 1/20 పార్ట్ అనమాట 50 ml అంటే 1 లీటర్లో. అలాగే నెక్స్ట్ చూడండి, 2038 అనేలో 0 యొక్క స్థాన విలువ. 0 అనేది ఏ స్థానంలో ఉన్న వన్స్ ప్లేస్లో కానీ టెన్స్ ప్లేస్లో కానీ ఏ ప్లేస్లో ఉన్న దాని వాల్యూ అనేది మారదు. ఎందుకు? ప్లేస్ వాల్యూ అంటే మనము ఆ నెంబర్ని ఆ ప్లేస్ యొక్క వాల్యూతో ఇంటూ చేసి చేస్తాం. సో 0 ఇంటూ సంథింగ్ 0. సో ప్లేస్ వాల్యూ 0 యొక్క ప్లేస్ వాల్యూ ఎప్పటికైనా 0, దాని యొక్క స్థాన విలువ ఎప్పటికైనా 0. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, ఒక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ శుక్రవారం. ఏప్రిల్ 1వ తేదీ శుక్రవారం అయితే ఆ నెలలో 3వ సోమవారం వచ్చే తేదీ అని అడిగినారు. సో శుక్రవారము 1 ఏప్రిల్ శుక్రవారం కదా. అలాగే శనివారం అయితే 2 అవుతుంది. సో ఆదివారం 3, సోమవారం 4వ తారీఖు. సో మళ్ళొచ్చే నెక్స్ట్ వారం సోమవారం, నెక్స్ట్ సోమవారంకి ఎన్నో తారీఖు వస్తుంది? +7 యాడ్ చేయాలి. ఎందుకు? వారములో ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి కాబట్టి మళ్ళీ 7 రోజుల తర్వాత వస్తుంది కాబట్టి +7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 11th డే. అలాగే మళ్ళీ 3వ సోమవారం అడిగినారు కాబట్టి మనకి 11th + 7, సో 18 వస్తుంది కదా. సో 18వ తేదీ మళ్ళీ సోమవారం వస్తుందన్నమాట. అలా మనం క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్ళాలి. అలాగే అరగంటలో సెకండ్ల సంఖ్య. అరగంట ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. అలాగే అరగంట అంటే 30 నిమిషాలు. అరగంట అంటే 30 నిమిషాలు. సో ఎన్ని సెకండ్స్ వస్తాయి? 30 × 60, 3 6 18. సో 1800 సెకండ్లు. అండ్ నెక్స్ట్ చూడండి, 1/2 kg కాఫీ పొడి ధర 80 రూపాయలు అయితే 1/5 kgల కాఫీ పొడి ధర అని అడిగారు. సో చూడండి, 2 1/5 ఇచ్చారు కదా. 1/2 kg అంటే 0.5 kg. ఓకే. సో 2 1/5 మీన్స్ చూడండి ఏమొస్తుందో. 2 5s 10, 10 + 1 11/5. సో దట్ ఈక్వల్ టు 5 1s are 5, 5 2s are 10.10 అవుతుంది. 5 2s are 10. ఓకే. సో 2.2 kgs ఎంత వచ్చింది? 2.2 kgs ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. సో 1/2 kg అనేది నీకు 0.5 kg అనేది నీకు ఎంత? 80 రూపీస్ అయితే 2.2 kgs ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుంది కదా అమౌంట్. సో 2.2/0.5 × 80, ఎక్కువ బై తక్కువ ఇంటూ వచ్చినదనమాట 80. సో చూడండి, రెండిట్లో పాయింట్లు ఉన్నాయి కాబట్టి రిమూవ్ చేయొచ్చు కదా. 22/5 × 80. 5 1s are 5, 5 1s are 5 ప్లస్ ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. 5 6 are 30 కదా. సో 16 × 22, 16 2s 32. సో 16 2s 32 + 3 35, 352. ఎంత అమౌంట్ అవుతుంది? 352 రూపీస్. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, మీ m 2m 3mల మధ్యగతము 12 అయితే దత్తాంశం యొక్క అంక మధ్యమము. సో మధ్యగతంని మనం ఎలా చేస్తాము? ఆరోహణ లేదా అవరోహణ క్రమంలోకి మార్చుకుంటే
అందులో మిడిల్ వన్ని మధ్యగతంగా తీసుకుంటాం కదా. సో మధ్యగతము ఇక్కడ మిడిల్ వన్ ఏంది 2m ఈక్వల్ టు మధ్యగతం ఇచ్చారు కదా మనకు 12 అంట. సో m వాల్యూ ఎంత అవుతుంది? 12, 2 1 జా 2, 2 6 జా 12. సో m వాల్యూ 6 అవుతుంది. మనకి ఈ దత్తాంశం m 2m 3m యొక్క దత్తాంశం యొక్క అంక మధ్యమం కావాలి అంటే సరాసరి కావాలి. m వాల్యూ తెలిసింది కదా 6 అని. సో ఆ దత్తాంశం ఏమవుతుంది? 6, 6 2 జా 12, 6 3 జా 18. సో ఇది దత్తాంశము. దీని యొక్క అంక మధ్యమం అంటే ప్లస్ చేసి బై 3 చేయాలి. సో చూడండి ఏమొస్తుంది ఆన్సర్ 10, 20, 30, 36 బై 3. 3 1 జా 3, 3 2 జా 6. సో ఆన్సర్ ఈజ్ 12. అంక మధ్యమం కూడా 12 వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.